లక్ష్మీదేవి పురుషోత్తమ మాసం. మరి నారాయణుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణలు, పూజలు చేస్తున్నాము. మనం ఏ పూజ చేసినా కానీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః అని చెప్తూ ఉన్నాం కదా. కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఈ మాసంలో పూజించాలి. నారాయణతో పాటు మనకున్నటువంటి కష్టాలు, ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అని అంటే అధిక మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి అంటే, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మనకి అపరశంకరులు, ఆదిశంకరులు అందించినటువంటి కనకధార స్తవాన్ని ఈ నెల రోజుల పాటు కూడాను ఒకే సమయానికి ఎవరైతే గనక చేస్తారో, ఒక దగ్గరే కూర్చొని ఒకే సమయానికి చేస్తారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడాను పోతాయి. ఆ కనక లక్ష్మి యొక్క అనుగ్రహం ఆ కనకధారలాగా కురుస్తుంది మన ఇంట అని అనటంలో ఎటువంటి సందేహము లేదు. అట్లాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరమైనా చదువుకోవచ్చు. అంటే ఓం ప్రకృతే నమః, వికృతే నమః, విద్యాయ నమః అని అనుకుంటాం కదా. లక్ష్మీ అష్టోత్తరం అది కూడా చదువుకోవచ్చు. లేని పక్షంలో దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర కరుణాకర దేవేశ భక్త నిగ్రహకారక అని మొదలవుతుంది కదా. దాన్ని ఒక రోజున, ఒక శుక్రవారం రోజున ఈ అధిక మాసంలో కూర్చొని ఒకే చోట 100 సార్లు చదివినట్లయితే వారికి ఉన్నటువంటి మనోభిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఎందుకని చివరిలో దాంట్లో ఉంటుంది చూడండి, అంబాపరం శతం అని ఉంటుంది. అంటే ఆ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని శతం అంటే 100 సార్లు ఎవరైతే కనుక అక్కడే కూర్చొని చదువుతారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి వారికి ఉన్నటువంటి దారిద్ర్యం అంతా కూడాను పోతుంది. వారికి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి అని అంటే, ఉదయం సంధ్య, సాయంత్రం సంధ్యా వేళల్లో మనము ఇంట్లో ఎలాగూ దీపారాధన చేసుకుంటామో తులసమ్మ దగ్గర కూడాను నిత్యము, అంటే ఈ నెల రోజు కూడా చేసేటటువంటి అలవాటు ఉంటే మంచిదే. కొంతమంది కార్తీక మాసంలోనే చేస్తారు తులసమ్మ దగ్గర దీపారాధన. అలాంటి వాళ్ళకు కూడాను ఈ నెల రోజుల పాటు ఈ అధిక మాసం అంతా కూడాను ఉభయ సంధ్యల్లో, అంటే సూర్యాస్తమయ సమయంలో తులసమ్మ దగ్గర దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది నిస్సందేహం. అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కూడా చాలా విశేషమైనటువంటిది పౌర్ణమి. అదేవిధంగా నేను ముందరే చెప్పాను, ఈ మాసమంతా కూడాను విష్ణు ప్రీతికరంగా, ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాలని, అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ, అష్టకాలు కానీ, ఈ మహాలక్ష్మి అష్టకం ఉందనుకోండి అది చదువుకోండి. ఏదైనా ఇంద్ర ఉవాచ అని ఉంటుంది కదా, అదైనా చదువుకోండి. ఏదైనా సరే మనకి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అష్టకాలు కానీ, సహస్రనామాలు కానీ ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉంటుంది అని ఆశిస్తూ స్వస్తి.